రామ్టాక్కి తిరిగి స్వాగతం. తెలంగాణ ఒక్కనాడు హైదరాబాదు సంస్థానానికి గుండెకాయ. మొదలయ్యింది తెలంగాణ కోసం భాషోద్యమం. మమేకమయ్యింది నిజాం విముక్త పోరాటంతో. పరివర్తన చెందింది ఫ్యూడల్ బంధనాల తెగదింపులతో. ఐక్యమయ్యింది తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకటి కావాలనే తపనతో. తిరిగి బద్దలయ్యింది, విముక్తమయ్యింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇది క్లుప్తంగా చరిత్ర. అయితే మొదట్లో సమాజం మీద, తెలంగాణ సమాజం మీద కమ్యూనిస్టు ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. ప్రజలతో మమేకమై ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా పేద ప్రజల, బడుగు వర్గాల హక్కుల కోసం ఆ రోజు సంఘం పేరుతో నిజాంకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం, 10 లక్షల ఎకరాల పంపిణీ, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసినాయి. ఇది వాస్తవం. ఆ ప్రభావం అనేక దశాబ్దాలు కొనసాగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. అంటే అది సమాజానికి మేలు చేసింది. ఇది ఒక్కటే మేలు చేసిందండి కరెక్ట్గా చెప్పాలంటే. ఆ తర్వాత మళ్ళీ 1980 తర్వాత మావోయిస్టు ఉద్యమం పురుడు పోసుకుంది. అది ఇప్పటిదాకా దాదాపు గత దశాబ్దం దాకా కూడా పట్టి పీడించింది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, దానివల్ల ప్రజల ఆలోచనలు ఒకరి ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీ వైపు, అవకాశాలు అందిపుచ్చుకొని అభివృద్ధి అవుదాం అనే దానికన్నా కూడా ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాలు, యువత తన జీవితాన్నంతా కూడా వృధా చేసుకొని యువత ఆ విధంగా ఇదైపోయింది. కాదంటలేదు, ఆ రోజు ప్రభుత్వం దమన నీతి ఉంది లేదా, లేకపోతే సమాజంలో పేదల మీద వ్యతిరేకమైన దాడులు లేవా అంటే ఉన్నాయి. దానికి వేరే పద్ధతులు ఉండాల్సింది. నేను దానివల్ల ఏమైపోయిందంటే, ఇవాళ వీళ్ళు దీంట్లో నుంచే అప్పట్లో మేధో విరసం పేరుతోటి రచయితల సంఘం, అట్లానే విద్యార్థుల్లో రాడికల్ విద్యార్థి సంఘాలు, అనేక రకాల పేర్లతోటి ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేసినాయి. దీనికి మేధో సంపత్తి తోడయింది. విరసం ఒక్కటే కాదు, అధ్యాపక సైడు, ముఖ్యంగా వరవర్ర విరసం పేరుతో ఆయన ప్రత్యక్షంగా మావోయిస్టు దీంతో మమేకమైపోయాడు. కానీ పరోక్షంగా మావోయిస్టు ఉద్యమాన్ని గ్లోరిఫై చేసినటువంటి వాళ్ళు కొందరైతే, బ్రాడ్గా కమ్యూనిస్టు ఉద్యమాన్ని గ్లోరిఫై చేసిన వాళ్ళు మరికొందరు. ఇది ఏమైపోయిందంటే, యువతని కొన్ని దశాబ్దాలు, ఒక తరం దానివల్ల మిగతా దేశం కన్నా వెనకబడేటట్టు చేసింది. ఇందులో నేను ఇవాళ 4 ప్రొఫెసర్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. అందులో ఒకరు పార్లమెంటరీ కమ్యూనిజం నుంచి వచ్చిన వాళ్ళు, కమ్యూనిజానికి మద్దతుగా నిలబడిన వ్యక్తి. మిగతా 3 మావోయిజానికి పరోక్షంగా సానుభూతి పరులుగా మిగిలిన వ్యక్తులు. ఎవరు వీళ్ళు? నాకేం వాళ్ళ మీద కోపం లేదు. కెరియర్ రీత్యా అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేటివ్ కెరియర్ ఉన్నవాళ్ళు, వాళ్ళ వృత్తిలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వాళ్ళు. నంబర్ 1 ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈయన మావోయిజం కన్నా కూడా పార్లమెంటరీ కమ్యూనిజం, ముఖ్యంగా సిపిఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐకి ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. ఎమ్మెల్సీలో కూడా ఆయన వాళ్ళ కోర్రు మద్దతు అక్కడి నుంచే వచ్చింది. ఆ రోజు విస్తృత ప్రజానేకం మద్దతు తీసుకున్న, అసలు నడిపిందంతా నిర్మాణపరంగా సిపిఎం క్యాడరే పూనుకొని పనిచేశారు. రెండో వ్యక్తి జి హరగోపాల్. ఆయన ఇల్లస్ట్రేట్ కెరియర్ ఉన్న వ్యక్తే, మంచి ప్రొఫెసర్. ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. పౌర హక్కుల సంఘం,
చెప్తాను. ఈయనలాగానే ప్రొఫెసర్ కోదండరాం ఓయూలో నుంచి వచ్చారు. ఈయన పౌర హక్కుల సంఘం, ఇనీషియల్గా పౌర హక్కుల సంఘం, తర్వాత ప్రత్యేక తెలంగాణ, ఇనీషియల్గా పౌర హక్కుల సంఘమే. నాలుగో వ్యక్తి పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినా కొంతమేర ఆ ప్రభావం కొంతవరకైనా వాళ్ళతో పోల్చినట్టు తక్కువ అయినా కూడా ఉన్నది సిహెచ్ కాసిం, ప్రొఫెసర్ సిహెచ్ కాసిం. ఈయన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసరే. ఈ నలుగురు కూడా వామపక్ష భావాలతోటి సమాజాన్ని ప్రభావితం చేశారని చెప్పొచ్చు. అందులో మిగతా ముగ్గురు పౌర హక్కుల గురించి ఎక్కువగా చేశారు. పౌర హక్కులు అంటే ఎవరికి, అందరికీ కాదు. మావోయిస్టు ఉద్యమంని వ్యతిరేకంగా ప్రభుత్వం జరిపే దాడులతోటి దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి పౌర హక్కుల ఉద్యమం, ప్రజలందరికి కాదు. ఇది నేను చెప్పటం కాదు, సమాజం చెప్పింది వాళ్ళని గురించి. అంటే మావోయిజాన్ని పరోక్షంగా గ్లోరిఫై చేసింది వీళ్ళే. వీళ్ళందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి? పార్లమెంటరీ కమ్యూనిస్టులకైనా మావోయిస్టులకైనా ఈ ప్రొఫెసర్లందరి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రధాన శత్రువు మోడీ, ప్రధాన శత్రువు బీజేపీ, ఆర్ఎస్ఎస్. అంటే వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటనంటే, అసలు ఇది ఫ్యూడల్ కరుడుగట్టిన అభివృద్ధి నిరోధక సాంప్రదాయవాద పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ. వాళ్ళు చెప్పేది ఫాసిస్టు విధానాలు ఉన్నటువంటి పార్టీ. మరి అది ఎక్కడ, మరి మూడు టర్మ్స్ నుంచి అధికారంలో ఉన్నారు. ఫాసిజం అంటే ఏంటో మరి నాకైతే తెలియదు. దళితులకి, బీసీలకి, మైనారిటీలకి వ్యతిరేకమైనటువంటి పార్టీ. వీళ్ళు కోట్ చేసేది ఎప్పటిదో గోల్వాల్కర్ సిద్ధాంతాలని కోట్ చేస్తారు. అదే వాటికి బియాండ్ దట్ వెళ్ళి మోహన్ భగవత్ ఇవాళ మాట్లాడేవి వీళ్ళకి తెలుసు, మాట్లాడుతున్నాడని తెలుసు, కానీ అవి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటం వీళ్ళకి ఇష్టం లేదు. ఇది వాస్తవం. మరి మోహన్ భగవతే చెప్తున్నాడు కదా, అందరిని కలుపుకోవాలని చెప్తున్నటువంటి వ్యక్తి, అది ఎందుకు వీళ్ళకి నచ్చదు మరి? అంతకన్నా ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే, అసలు కమ్యూనిజం అనేది పేదల ప్రజల్ని ఉద్ధరించటానికే ఇదంతా చేస్తుందనేటువంటి భావన ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు. ఏ రోజు చెప్పలేదండి కమ్యూనిస్టు సమాజం భావస్వేచ్ఛని అరికట్టింది, అణిచివేసింది అనేది ఎప్పుడు చెప్పలేదు. కమ్యూనిస్టు సమాజం వ్యక్తి సొంతగా అవకాశాలని అందిపుచ్చుకొని డెవలప్ అయ్యే వాతావరణాన్ని నిరోధించింది, కప్పిపుచ్చింది అనే మాట ఎప్పుడు చెప్పలేదు. రష్యా స్టాలిన్ హయాంలో, చైనా మావో సేటింగ్ టైంలో మానవ మారణ హోమం జరిగిందనేది ఏ రోజు కూడా ప్రజలకు చెప్పలే. రష్యా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని ఏ రోజు ప్రజలకు చెప్పలే. చైనాలో ఒరిజినల్గా మావో చెప్పినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా జరుగుతుందనేది, అట్లానే అది కమ్యూనిజం కాదనేది కూడా ఏ రోజు ప్రజలకు చెప్పలే. ఎందుకని? ఒక విధంగా ఏంటి, గ్లోరిఫై చేసుకుంటూ వచ్చారు కమ్యూనిస్టు సిద్ధాంతం అనేదాన్ని. ఇది వాస్తవమా కాదా? దాంతోపాటు వీళ్ళు ఏంటంటే, ఎంతసేపటికి అసలు మోడీ పేద ప్రజలకి వ్యతిరేకి అనేటువంటిది క్రియేట్ చేశారు. నిజమా? అంటే వీళ్ళు అప్డేట్ కారు. ఎప్పుడు ఆ ఓల్డ్ ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నారో అదే తప్పితే అప్డేషన్ లేదు. స్వాతంత్రానంతరం ఎక్కువ మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది మోడీ అని ప్రపంచ బ్యాంకే చెప్తా ఉంది. నేను చెప్తా, ఉచిత టాయిలెట్లు ఇచ్చి అసలు ఎప్పుడూ లేని పద్ధతుల్లో పేదలకు గౌరవాన్ని తీసుకొచ్చింది, ముఖ్యంగా మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది, అట్లానే అందరికీ విద్యుత్ సౌకర్యం తీసుకొచ్చింది, అట్లానే ఉచిత రేషన్ ఇస్తూ ఉంది ఈరోజు కూడా. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య భద్రత, ఉచిత ఆరోగ్య బీమా 50 కోట్ల మంది జనానికి అందిస్తూ ఉంది, రైతులకు రాయితీలు ఇస్తూ ఉంది, గ్రామీణ రహదారులు నిర్మించింది, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి ఇంటర్నెట్ కూడా సప్లై చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది కూడా మౌలిక సౌకర్యాల్లో పేదలకు అదొకటి చాలా ఇంపార్టెంట్, ఇంటర్నెట్, విద్యకైనా ఇంకో దానికైనా కూడా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 10 సంవత్సరాల్లో ఏ ప్రధాని చేయలేనంత మోడీ చేశాడు. కానీ దాన్ని చెప్పరు ప్రజలకి. ద్వేషాన్ని రెచ్చగొట్టడం,
మోడీ పేదలకు వ్యతిరేకమైనటువంటి భావన ప్రజల్లో క్రియేట్ చేయటం ఎందుకని జరుగుతుంది? వాస్తవ గణాంకాలకి భిన్నంగా వీళ్ళ ఆలోచనలు ఎందుకు ఇట్లా ప్రజల్ని సమాజంలో ఇచ్చేస్తూ ఉన్నారు? కారణం ఒక్కటి, ఐడియాలజికల్ మూరింగ్స్, అంతకన్నా ఇంకా వేరే కారణం ఏం లేదు. కానీ అదృష్టం ఏంటంటే తెలంగాణ ఈరోజు వీళ్ళ ప్రభావం నుంచి ఎప్పుడో బయటపడింది. ఇవాళ కాదు, ఎప్పుడో బయటపడిపోయింది. నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం కలిసి వచ్చిన అదృష్టం. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి కొద్దిసేపు. ఎందుకనంటే ఎన్ని చెప్పినా ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీసు ఉన్నటువంటి ఒక విధానాలు నడిచినాయి ఉమ్మడి ఆంధ్రాలో. దాంతో ఏమైపోయింది, మీకు పారిశ్రామికీకరణకి అట్లానే ఫ్యూడల్ బంధనాలు తెంచడానికి పర్టికులర్గా ఎన్టీఆర్ టైంలో పటేల్ పట్వారీ రద్దు అత్యంత దీంట్లోకి వెళ్ళిపోయింది. వెనకబడిన తరగాలకి రాజకీయ అధికారం మొట్టమొదటిసారి ఎన్టీఆర్ తెలంగాణలో ఇవ్వగలిగాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత వైఎస్ఆర్ కావచ్చు, తర్వాత వాళ్ళు కూడా కేసీఆర్ అయినా కావచ్చు, కంటిన్యూ జరుగుతుంది ఇవాళ. అంటే సాఫ్ట్వేర్ రావటం అనేది అసలు పేద ప్రజల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అవకాశాలు మెండుగా వచ్చాయి. ఇవాళ అమెరికాలో తెలంగాణ నుంచి సాఫ్ట్వేర్లో అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా సాధ్యమైంది ఇది? అందుకని ఇవాళ వీళ్ళ ప్రభావం. కాకపోతే నా పాయింట్ ఏంటంటే యువత ఆ ఏజ్లో ఇదైపోయారు. అంటే వీళ్ళకి కూడా తెలుసు, అందరికి తెలుసు అనేది కాదు, వీళ్ళు కూడా ఏంటంటే సమాజానికి మంచి చేద్దామని అనుకున్నారు. కానీ ఒక తప్పుడు పిడదారుని సిద్ధాంతాలని తీసుకొని యువతల్లో భావోద్రేకాలు క్రియేట్ చేయటం అనేది ఒక పర్టికులర్ మూమెంట్లో జరిగింది. కానీ ఆ దీంట్లో నుంచి తెలంగాణ సమాజము ఎప్పుడో బయటపడిపోయింది. ఇది తెలంగాణ మంచికే జరిగింది. ఇవాళ ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చింది కాబట్టే అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉంది తెలంగాణ. మరి ఇప్పుడు చెప్పండి, ఏ సిద్ధాంతం అయితే పేరుతోటి యువతలను రెచ్చగొట్టారో ఒక్క ఎర్లీ స్టేజెస్లో నేను ఒప్పుకుంటాను. ఆ రోజు వాళ్ళ పాజిటివ్ కంట్రిబ్యూషన్ అది సమాజానికి. నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి కమ్యూనిస్టు ఉద్యమం పాజిటివ్ కంట్రిబ్యూషన్. ఆ తర్వాత అంతా కూడా నెగటివ్ కంట్రిబ్యూషన్. దురదృష్టవశాత్తు తెలుసో తెలియకో ఈ ప్రొఫెసర్లు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.